మిస్ యూనివర్స్ సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తనపై వచ్చే విమర్శలకు, ట్రోలింగ్కు బలమైన ప్రతిస్పందన ఇచ్చాడు. తన వృత్తి జీవితం, ఆర్థిక స్థితి గురించి వివరించాడు. సుష్మితా సేన్ 1994లో మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న మొదటి భారతీయ మహిళగా పేరుగాంచింది. తర్వాత మోడల్ అండ్ నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇకపోతే ఈమె తల్లిదండ్రులైన చారు అసోపా, రాజీవ్ సేన్ మధ్య వివాహం విడాకులతో ముగిసింది. అయినప్పటికీ, సుష్మితా సేన్ తన సోదరుడై రాజీవ్ సేన్తో రాజీవ్తో మంచి బాండింగ్ ఉండేది. అయితే ఇటీవల తన ఫ్యామిలీ గురించి వస్తోన్న వార్తలపై రాజీవ్ తాజాగా స్పందించారు. రాజీవ్ సేన్ మొత్తానికి నోరు విప్పారు. సుష్మితా సేన్ తమ్ముడు ఆన్లైన్లో తాను ఎదుర్కొంటున్న నిరంతర ట్రోలింగ్, ముఖ్యంగా తన సోదరి కీర్తి సంపదతో జీవిస్తున్నాడని ఆరోపించడంపై మాట్లాడారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం గురించి మాట్లాడుతూ, రాజీవ్ తాను కుటుంబంలో సంవత్సరాలుగా విజయవంతమైన ఆభరణాల వ్యాపారాన్ని నడుపుతున్నానని స్పష్టం చేశాడు. కుటుంబం కారణంగా కొన్ని అవకాశాలు సులభంగా వచ్చాయని అతను అంగీకరించినప్పటికీ, తాను ఒక వ్యవస్థాపకుడిగా, పెట్టుబడిదారుడిగా తనను తాను నిరూపించుకోవడానికి చాలా కష్టపడ్డానని అతను నొక్కి చెప్పాడు. యూట్యూబ్ అండ్ కంటెంట్ సృష్టించడం అతను తన ప్రాథమిక ఆదాయ వనరు కాదు, కేవలం అభిరుచి ప్రాజెక్టులు అని అతను చెప్పాడు. ఒక శక్తివంతమైన క్షణంలో, అతను విమర్శలను నేరుగా పరిష్కరించాడని చెప్పారు. నా అమ్మ ప్రతి నెలా నాకోసం చెక్కులు సంతకం చేస్తున్నప్పటికీ, మీ సమస్య ఏమిటి? ఎవరూ తన బిల్లులు చెల్లించడం లేదని. తన జీవనశైలిని ఆన్లైన్లో ప్రదర్శించడం అంటే యాదృచ్ఛిక ఇంటర్నెట్ ద్వేషులకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అతను ప్రేక్షకులకు గుర్తు చేశాడు. తన తల్లి ఇంట్లో నివసించే అదృష్టాన్ని రాజీవ్ కూడా అంగీకరించాడు. కానీ అది ఆమె కష్టపడి సంపాదించిన స్థలం అని, తాను నిర్మించానని తప్పుగా చెప్పుకునేది కాదని చెప్పాడు. అలాగే నేను విజయవంతమయ్యానని నిరూపించుకోవడానికి నేను షారుఖ్ ఖాన్లా ఉండవలసిన అవసరం లేదు అని జనాలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ తన విజయం, స్వాతంత్ర్యం గురించి స్పష్టతనిచ్చి, ట్రోలింగ్కు సరైన సమాధానం ఇచ్చాడు. అతని స్పందన సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.